మంచితనం మానవత్వం ఎమ్మెల్యే అంజిబాబు సొంతమని ఆప్యాయంగా పలకరించడం ఆయన నైజమని పేద ప్రజల అభ్యున్నతే ఆయన ధ్యేయమని పలువురు వక్తలు అన్నారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పుట్టినరోజు వేడుకలను భీమవరం మల్టీప్లెక్స్ వద్ద ఉన్న అల్లూరి శ్రీరామరాజు కళ్యాణ వేదికలో నిర్వహించారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, పట్టణ ప్రముఖులు, వీర మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే అంజిబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. గజమాలతో సత్కరించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ ప్రజలతో కలిసి నడిచే వ్యక్తి, ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజలు మెచ్చిన నాయకుడు ఎమ్మెల్యే అంజిబాబు అని అన్నారు. ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరిస్తూ ఆప్యాయంగా దగ్గరకు చేర్చుకుని వారి అవసరాలు తీర్చే విధంగా కృషి చేయడంలో ఆయనకు మించిన నాయకుడు లేరని అన్నారు. తనపై చూపించిన ఆదరణ, అభిమానం ఎప్పటికీ మరువలేనని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నియోజకవర్గానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు తమ వంతుగా సహాయ సహకారాలు కూడా అందిస్తామని, పేదరికంతో ఏ విద్యార్థి కూడా విద్యకు దూరంగా ఉండకూడదని అన్నారు.
నా పుట్టినరోజు సందర్భంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ పేపర్ ద్వారా, పత్రికల ద్వారా, యాడ్స్ ద్వారా, ఫోన్ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ పుట్టినరోజు సందర్భంగా భీమవరం ప్రజలకి నేను చెప్పేది ఒక్కటే, మన భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేద్దాం. దానికి మీరందరూ కూడా సహకరించండి. భీమవరాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తాను. 2029 వచ్చేసరికి భీమవరం నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా, అభివృద్ధి ధ్యేయంగా 24 గంటలు కష్టపడి పనిచేస్తాను. పార్టీలతో సంబంధం లేకుండా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయటానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. సంతోషమైన రోజు. భీమవరం నియోజకవర్గంలో 2009 నుండి 2019 వరకు, అలాగే 2024లో అఖండ మెజార్టీతో గెలిచిన మన ప్రియతమ నాయకులు, శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఆయనకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు భీమవరం నియోజకవర్గ కూటమి నాయకులు అందరి తరఫున తెలియపరుస్తున్నాం. ఆయన ఆయురారోగ్యాలతోటి ఇంకా ఎన్నో ఉన్నత పదవులతో ఈ ప్రజాసేవలో ప్రజలకి అందరికి సాయం చేసే విధంగా ఆ దేవదేవుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఉండని చెప్పి కోరుకుంటూ, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజలి గారు, పిఎస్సి చైర్మన్, వారి యొక్క జన్మదిన వేడుకల్ని ఈరోజు భీమవరం మల్టీప్లెక్స్ కాంప్లెక్స్లో అత్యంత రంగరంగ వైభవంగా కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో జరుపుకోవటం చాలా సంతోషకరం. గత సంవత్సర కాలంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతూ అందరూ చాలా ఆనందంగా ఊపిరి పీల్చుకుంటూ చాలా మంచి జీవితాన్ని గడుపుతున్నారు. దానికి ఏకైక కారణం మన ఎమ్మెల్యే గారికి ఉన్న మంచి మనసు. ఆ మంచి మనసుతోటి ఆయన పరిపాలన చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. అందుకే ఈరోజు ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు చెప్పడానికి తండోపు తండాలుగా వచ్చారు. ఎంతమంది ఎక్కువ మంది శత్రువులు ఉంటే అంత ఎత్తుకు ఎదుగుతారు. కానీ ఏ ఒక్కరు కూడా శత్రువులు లేకుండా అత్యున్నత స్థాయికి, అతి ఉన్నత స్థాయికి ఎదిగిన ఏకైక వ్యక్తి మన పులపర్తి రామాంజనేయులు గారిని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. కన్నుల పండుగగా భీమవరం అంతా పండగ ఉత్సాహంతో కనిపిస్తుంది. ఆయనకు ఒక్కసారి పరిచయమైన స్నేహితులను కానీ, ఆయనకి పనిచేసిన కార్యకర్తను కానీ ఆయన మనసులో పెట్టుకుని, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ప్రతి ప్రజల గుండెల్లోని అంజబాబు గారు చిరస్థాయిగా నిలిచిపోతారని, ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు, మరిన్ని వేడుకలు జరుపుకోవాలని, ఆయనకు భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, భీమవరం ప్రజలు ఎంత అదృష్టవంతులో, అలాగే మా భీమవరం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీకి పార్టీ ఈ కార్యకర్తలు కూడా అందరికీ ఏం అవసరం ఉంటే వెళ్ళి మనం చీటు మీద రాసుకుని ఫోన్ నెంబర్ పట్టుకెళ్తే ఫోన్ చేసే వ్యక్తి, గేటు తీసుకుని వెళ్ళే ఎమ్మెల్యే కూడా భీమవరం మొదటి ఎమ్మెల్యే అయినా, ఏ పార్టీ కార్యకర్త అన్నా సరే శత్రువు కూడా ఉపకారం చేసే ఒక దమ్మున్న నాయకుడు మా అంజబాబు, నా అంజబాబు. ఎందుకంటే శత్రువుకి కూడా కడుపులో తీసి పెట్టాలి, పని చేయాలనే ఒక సిద్ధాంతంతో మరి ఆయన పనిచేసిన తీరువే ఆయన 3 సార్లు అసెంబ్లీకి పంపింది. మునుముందు రోజుల్లో కూడా ఆయన ఎన్నో ఉన్నతమైన పదవులు చేస్తూ ఈ భీమవరం నియోజకవర్గానికి ఎలలేని సేవలు చేస్తూ మరింక ఉన్నతమైన పదవులు చేస్తూ మరి ఆ ఈశ్వర అల్లా యేసు ఆశీస్సులతో ఆయన నిత్య నూరేళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి జనసేన ఎమ్మెల్యే గారు ఉమ్మడి అభ్యర్థి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఆయన ఒక మంచితనం గురించి మనం ఎవరు కూడా వివరంగా చెప్పక్కర్లా. ఆయన మంచితనం అనేదే ఒక ప్రతిరూపం. ఎందుకంటే ఇలా భీమవరం ప్రజలందరూ కూడా అంజబాబు గారిని ఎంతో ప్రేమగా చూస్తారు. భీమవరం శాసనసభ్యులు మరియు పిఎస్సి చైర్మన్ గారు అటువంటి శ్రీ పులపర్తి రామాంజలి అంజబాబు గారి పుట్టినరోజు పురస్కరించుకుని మరి రోజున పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి కూటమి నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.